హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. నేను ఈరోజు చేసింది పుదీనా కొత్తిమీర చికెన్ కర్రీ. ఇది అన్నంలో చపాతీలో చాలా బాగుంటుంది. ముందుగా కేజీ చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. బాగా కడిగి తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్, చికెన్ మసాలా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో 2 గరిటెల కర్డ్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యాగ్నేట్ చేయాలండి. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని గుప్పెడు పుదీనా కొత్తిమీర వేసి ఒక పచ్చిమిరపకాయ వేసి మిక్సీ పట్టుకోవాలండి. దీనికి ఫ్లేవర్ ఇదేనండి, బాగుంటుంది. కొత్తిమీర పుదీనా ఫ్లేవరే దీనికి హైలైట్ చేస్తుంది. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 1 పెద్ద సైజు టమాటా బాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బాండీ తీసుకొని అందులో నూనె, అది క్లిప్ మిస్ అయిందండి. బాండీ తీసుకొని కొద్దిగా నూనె, చెక్క మొగ్గ వేసి ఉల్లిపాయలు వేసి బాగా ఎర్రగా కాగనిచ్చాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అందులో వేసేయాలండి. అది బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత అందులో కొద్దిగా ఇప్పుడు కట్ చేసుకున్నారు కదా, ఆ టమాటాలు వేసుకోవాలండి. బాగా కలియబెట్టి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత అది కుక్ అయిన తర్వాత చూడండి, బాగా కలుపుకోవాలి. తరువాత మెత్తబడిపోయిన తర్వాత కొద్దింత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలండి. బాగుంటుందండి కర్రీ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. అంతేనండి, అయిపోయింది ప్రాసెస్. బాగా దగ్గరికి రానిచ్చి అంతవరకు పెట్టేయాలండి. అంతే. ఇది రైస్లోకి చికెన్ కర్రీ, చపాతీలోకి బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వెళ్తూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.